హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు కుమార్. మీరు చూస్తున్నారు ఎన్జీ మిలిటరీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గుంటూరు దగ్గర ఎడ్లపాడు అనే గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ రావడానికి రీజన్ ఏంటంటే కస్టమర్ మన దగ్గర డబుల్ ఎలివేటర్ రబ్బర్ షెల్టర్ ప్లాంట్ అయితే తీసుకున్నారు. సో మనం ఇన్స్టాలేషన్ చేయడానికి అయితే వచ్చాం. మనం ఇన్స్టాలేషన్ చేసిన ప్లేస్ అయితే ఇదనమాట. ఇది కొంచెం చాలా చిన్న రూమ్ అనమాట. ఈ చిన్న రూమ్లో ఈ ప్లేస్లో మనం మిషన్ అయితే సెటప్ చేయాలి. మేము కస్టమర్ ఆలోచిస్తున్నాం ఆయన కంఫర్ట్గా ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి. సో కంఫర్ట్గా యూజ్ చేసేటట్టు ఫేసింగ్ ఎటు పెట్టాలి అన్నీ సెట్ చేసుకొని మేము ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇంత చిన్న రూమ్లో ఇన్స్టలేషన్ అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే మనకి రూమ్ అనేది కొంచెం పెద్దగా ఉండడం బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే మిషన్ చుట్టూరు తిరగాలన్నా కొంచెం మీకు ఏదైనా అవసరమైన కొంచెం ఫ్రీగా తిరగడానికి అయితే ఉండాలి. సో మీరు ఎవరు మిషన్ తీసుకున్నా కానీ కొంచెం రూమ్ అనేది పెద్దగా ఉండేది చూసుకోండి. అలాగే ఫ్లోర్ కూడా కొంచెం మనకి కాంక్రీట్ ఫ్లోర్ అయితే బెస్ట్ అనమాట. ఎందుకంటున్నానంటే ఇక్కడ నాపరాళ్ళు అనమాట. ఈ నాపరాళ్ళు ఏమవుతుందంటే కింద ఇసుక గొల్లలా ఉండిద్ది అనమాట. మనం యాంకర్ బోల్ట్ వేసినప్పుడు అది ఫ్రీగా తిరిగేస్తూ ఉంటుంది. ఇక్కడైతే ఇబ్బంది అయితే మేము చాలా ఫేస్ చేసాం, కానీ ఏదోలాగైతే మిషన్ అయితే సెటప్ చేసుకున్నాం. సో సెటప్ అయితే కంప్లీట్ అయిందనమాట. మనకు కొంచెం చాలా ఇబ్బంది అయితే అనిపించింది ఇంత చిన్న రూమ్లో ఇన్స్టాలేషన్ చేయడం అనేది. ఆ ప్లేస్ అనేది కొంచెం పెద్దగా ఉండడం బెస్ట్, కానీ ఏదోలో అయితే ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ చేసేసాం. సెటప్ అయితే ఈ విధంగా అయిందనమాట. చూసారు కదా, టోటల్ సెటప్ ఈ విధంగా అవుతుంది. ఒక ఎలివేటర్ వస్తుంది, డీ స్టౌండర్ వస్తుంది, బ్యాక్ సైడ్ ఎలివేటర్ ఉంటుంది, రబ్బర్ షెల్టర్ ఉంటుంది, నోకల్ జల్లెడు కూడా ఉంటుంది. మనకి ఇన్స్టాలేషన్ అంతా కంప్లీట్ అయిపోయాక కస్టమర్కి అసలు ఎలా వాడాలి ఏంటనేది ఫుల్ గైడెన్స్ ఇవ్వడం జరిగిందనమాట. దగ్గరుండి డెమో వేస్తూ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట. ఏ విధంగా వాడాలి ఏంటని చెప్పేసి ప్రతిదీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏం చేసుకోవాలి, రబ్బర్లు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, పొట్లు ఎలా వేసుకోవాలని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కస్టమర్ కూడా చాలా బాగా అర్థం చేసుకున్నారు. సో జాలీలు గట్ట ఎలా మార్చాలని ప్రతిదీ ప్రాసెస్ అయితే చెప్పడం జరిగింది. ఈ విధంగా మీది ఏ ఊరైనా సరే మేమేమి ఇంటికి వచ్చి మిషన్ ఇన్స్టాలేషన్ చేసి పాయింట్ టు పాయింట్ మిషన్ ఎలా వాడాలనేది ప్రతి నేర్పించి అయితే మేము రావడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది మిషన్ వాడడం రాదు తీసుకుంటారు, కానీ సో తీసుకోవాలన్న ఆలోచన వాళ్ళు కూడా మిషన్ వాడటం రాదని భయపడి తీసుకోకుండా ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. ఎందుకంటే మేము ప్రతిదీ నేర్పిస్తామని చెప్పడానికి నేను క్లియర్గా ఆ వీడియో అంతా రికార్డ్ చేసి పెడుతున్నాను. మన కస్టమర్కి అంతా ఎక్స్ప్లెయిన్ చేసాక ఒక 2 బస్తాలు అయితే ఆడించి చూపించాం అనమాట. కస్టమర్తో కూడా ఆడించాను ఎలా వాడాలి ఏంటని చెప్పేసి. ఈ విధంగా ఎలా చెత్తతో ఉన్న ధాన్యం వేసేస్తే అలా ధాన్యం ఉన్న రాళ్ళు మట్టి గడ్డి అంతా శుభ్రం చేసి మనకు నచ్చినట్టు పాలిష్ బియ్యం అయితే రావడం జరుగుతుంది. బియ్యం అయితే చూసారు కదా, మనకైతే చాలా బాగా వస్తున్నాయి. ఈ విధంగా మీ గ్రామంలో రైస్ మిల్ అయితే దూరంగా ఉండి ఇబ్బంది పడుతున్నా ఈ మిషన్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు వ్యాపారం చేసి ఉపాధి పొందొచ్చు, అలాగే గ్రామస్తులకు ఉపకారం కూడా ఉండొచ్చు. ఎందుకంటే చాలా దూరం వెళ్తూ ఉంటారు, ఛార్జీలు ఎక్కువ ఖర్చు పెట్టి. అదే ఈ మిషన్ ఉంటే కనుక మీ ఊళ్ళోనే ఒక రైస్ మిల్ ఓనర్లో మీరు ఉండొచ్చు. ఈ రైస్ మిల్ ప్లాంట్ యొక్క పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్ ఫోన్ చేసినట్టయితే మీకు అన్ని వివరాలు తెలుపుతాం. మరిన్ని వివరాల కొరకు అలాగే ఇటు యొక్క వర్కింగ్ వీడియోస్ కానీ ఇన్స్టాలేషన్ వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఫ్యూచర్లో కొత్త మిషన్స్ అన్ని వీడియోస్ పెడతా ఉంటాం. ఇవన్నీ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ధన్యవాదాలు.